ఏంటి అంటే చెప్పండి. జరుగుతున్న ఎన్నికల హడావుడి పక్కన పెడితే ఒకటి సర్వే రిపోర్ట్లు ఒకటి హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ఒక సర్వే రిపోర్ట్ ఏమో బీఆర్ఎస్కి ఎడ్జ్గా చూపిస్తే, ఇంకో సర్వే రిపోర్టు లేదు రెండు పార్టీలకి క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి వస్తుందో తెలియదు అన్నట్టుగా చూపిస్తుంది. అంటే ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగానే అంటే కొద్ది వరకు కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో సర్వే రిపోర్ట్లు ఇచ్చినాయి కూడా వాస్తవాలు మనకు కనిపించిన నేపథ్యంలో ప్రస్తుతం అంటే యావరేజ్లో తీసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎడ్జ్ కొనసాగుతుంది. ఏమంటారు? దాని గురించి చెప్పబోయే ముందు మన చర్చలో వచ్చింది కనుక తెలంగాణలో ఎడ్యుకేషన్ స్టేటస్ గురించి చర్చకు వచ్చింది కనుక నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి దాని ప్రకారం నెంబర్ 1 కేరళ, నెంబర్ 2 తమిళనాడు, నెంబర్ 3 మహారాష్ట్ర, నెంబర్ 17 తెలంగాణ, నెంబర్ 3 మహారాష్ట్ర. అవును, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కొంచెం ఎగువన 11వ స్థానంలో ఉంది. అందువలన మనం చర్చలో పాల్గొనేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఏదో ఒక ప్రమాణం, ఒకవేళ నీతి ఆయోగ్ తప్పైతే మేము మాట్లాడింది తప్పు అవుతుంది. అలా కాకుండా ఏదో ఒక ప్రాతిపదికను తీసుకొని కనుక మాట్లాడాలంటే బాగుంటుంది. అభివృద్ధి గురించి అనేటువంటిది మానవ అభివృద్ధి సూచికల్లో తెలంగాణ కానివ్వండి, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానివ్వండి, ఇక అనేక అంశాలను చూసుకుంటే మానవ సూచికల్లో ఇవేవి ముందు లేవు అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఎందుకు ముందు లేవు అని అంటే, సాధికారత అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు సాధికారత కాదు. జనానికి అవసరమైనటువంటి ఆదాయం సమకూర్చడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే వనరుల కల్పన లేదా ఉద్యోగ కల్పనకు అవసరమైనటువంటి పెట్టుబడులు ఎన్ని పెడుతున్నారు అనేటువంటిది ఒక గీట్రై. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ప్రతి రాష్ట్రం కూడా ఇవాళ దిగజారిపోతా ఉంటాయి. అందుకని అటువంటిది ఏమీ లేకుండా సంక్షేమ పథకాలతోనే మొత్తం ఉపాధి కలుగుతుంది అని ఎవరు చెప్పలేరు కదా. ఆ విధంగా చూసుకున్నప్పుడు మానవాభివృద్ధి సూచికల్లో కూడా దిగజారుతుంది. ఎందుకని దిగజారుతుంది? తెలంగాణలో బంగారు తెలంగాణలో 2006 నుంచి 2012 వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినటువంటి లేదా సవరించినటువంటి కనీస వేతనాలు, ఈ కనీస వేతనాలు అసంఘటిత రంగంలో కనీస వేతనాలు నేను చెప్పారు. 1 కోటి మంది జనాభా ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పట్టణాల్లో పరిశ్రమలు కావచ్చు, లేదా చిన్న చిన్న సంస్థలు వ్యాపార సంస్థలు కావచ్చు, లేదా గ్రామాల్లో వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళకి 2006-7 నుంచి ఇంతవరకు ఒక్క పైసా కూడా వేతనం పెంచినటువంటి పాపన పోలేదు. ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ తెస్తామని చెప్పినటువంటి పాలకులు. అంటే అది అసలైనటువంటి ఆర్థిక సాధికారత. అటువంటి ఆర్థిక సాధికారత కల్పించకుండా, ఆ విధమైనటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వకుండా ఎన్ని కబుర్లు చెప్పినా గానీ ఎంత ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద సర్వేలకు సంబంధించి సర్వేలు అనేటువంటివి నేను వివిధ గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఇప్పుడు మరొకసారి చెప్తున్నా, ఈ సర్వేలు అనేటువంటి కూడా ఒక బూటకం. ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి అవసరమైన విధంగా సర్వేలు ఇచ్చేటువంటి వాళ్ళు ఒకే సంస్థని సర్వే చేయమంటే ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి మెజారిటీ ఇచ్చేటువంటి సర్వే సంస్థల గురించి మనకు తెలిసింది. అందువల్ల ఈ సర్వేలు అనేటువంటివి వీటిని నమ్మకటానికి లేదు. రెండవది, శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో అమెరికాలో కానివ్వండి లేదా ఐరోపాలో జరుగుతున్నటువంటి సర్వేలకి మన దేశంలో జరిగేటువంటి సర్వేలకి చాలా తేడా ఉంది. చివరికి అమెరికాలో సర్వేలు కూడా పుస్తపరలో పడినటువంటి ఉదంతాలు గతంలో మనం చూస్తాం. కానీ సర్వేలను బట్టి కాకుండా పెర్ఫార్మెన్స్ ను బట్టి లేదా పార్టీలు ముందుకు తెచ్చినటువంటి ఎజెండాని బట్టి ఇవాళ జనం ఆలోచిస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకంటే అధికారంలో ఉంది కనుక ఆ పార్టీని ముందు మనం చర్చించాలి. బీఆర్ఎస్ అధికారంలో 9.5 సంవత్సరాల్లో అమలు జరుపుకునేటువంటి పథకాలని మళ్ళా మాకోసారి అధికారం ఇస్తే అమలు జరుపుతాం అనేటువంటి ప్రాతిపదిక అర్థం లేదు. ఇప్పటి వరకు ఎందుకు అమలు జరపలేదు అనే దానికి ముందు వాళ్ళు జనానికి సంజాయిషి ఇచ్చుకోవాలి లేదా వివరణ ఇచ్చుకోవాలి. అందువల్ల ప్రతిపక్షం అనేటువంటిది కర్ణాటకలో కావచ్చు లేకపోతే ఇంకో చోట కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటిది అక్కడ వాళ్ళకి విజయం ఇచ్చిపెట్టింది కనుక అదే నమూనాలో లేదా అదే పద్ధతుల్లో కొంచెం మార్పులు చేసి ఇక్కడ దాన్ని ప్రకటించారు. దాన్ని జనం ఏ మేరకు విశ్లేషిస్తారు అనేటువంటిది మనకి ఎన్నికల్లో తప్ప ఈ చర్చల్లో కానీ లేదా మరొక సందర్భం కానీ వెల్లడయ్యేటువంటి అవకాశం లేదు.
ఇక బీజేపీ విషయానికి వస్తే ఉమ్, అసలు ఆ పార్టీ ఇంతవరకు ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించలేనటువంటి దుస్థితిలో పడింది. ఎందుకంటే ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మనే ఫిరాయించి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఉమ్, అందువల్ల దాని పరిస్థితి అట్లా ఉంటే ఒకవేళ చెప్పినా ఏం చెప్తుంది అనేటువంటిది జనానికి ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు గతంలో చేసినటువంటి ఉపన్యాసాలు కర్ణాటక సందర్భంలో కానివ్వండి, లేదా ఇంకొక సందర్భంలో కానివ్వండి, సంక్షేమ పథకాలను కనుక అమలు చెప్పినట్లయితే రాష్ట్రాలు దివాళా తీస్తాయి, అందుకని సంక్షేమ పథకాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన చెప్పారు. దానికి భిన్నంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎటువంటి సంక్షేమ పథకాలని ముందుకు తెస్తుంది అనేటువంటిది ప్రశ్న. బహుశా ఆ కన్ఫ్యూజన్ లో ఉంటే ఏం తెస్తే జనం ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో చివరి నిమిషంలో ఏదో మమ అనిపినట్టుగా ఏదో ఒక మేనిఫెస్టోని ప్రకటిస్తారేమో. ఎందుకంటే అప్పటికి జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు. ఉమ్, అందుకని ఆ విధమైనటువంటిది ఏమన్నా తతంగం చేస్తారా అనేటువంటి చూసేట్లయితే, ఇక ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసేట్లయితే రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వాకఓవర్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. బీజేపీ బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ పైకి అన్నైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో జుమ్లా చెప్పుకోకపోతే ఆ క్యాడర్ నిలబడదు, క్యాంప్ నిలబడదు. అందుకని పోటాపోటీగా ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య. బీజేపీ అనేటువంటి సుదూరంగా ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం.